వెల్కమ్ టు మీటింగ్ విత్ శ్రీ ప్రసాద్. మొన్న వార్నింగ్ నిన్న పొగడ్తలు ఆయన్ని ఫైర్ బ్రాండ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మొన్న నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఏకంగా సీఎం పదవికి ఎసరు పెడతాను అనే వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిన్న ఒక సమావేశంలో సీఎం గారిని ఆకాశానికి ఎత్తాడు. ఎందుకు మొన్న వార్నింగ్లతోని నిరసనలతోని చాలా వరకు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి పదవి ఇవ్వకపోతే మంత్రులకు గాని సీఎం గారికి నేరుగా వార్నింగ్ ఇచ్చిన ఫైర్ బ్రాండ్ రాజగోపాల్ రెడ్డి గారు నిన్న సీఎం గారిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తాడు. అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కొందరు అసంతృప్తిగా ఉన్నారని ఆయనే పదే చెప్పుకొస్తున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రభుత్వం పైన చాలా విమర్శలు చేస్తున్నారు. వీళ్ళిద్దరికి ఓ మంచి పేరుంది ఫైర్ బ్రాండ్ అని. మనుషులు ఏదున్నా డైరెక్ట్ విమర్శలతోనూ గుప్పెత్తారు. ప్రజల మధ్యలో ప్రజా సమావేశంలో ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ప్రభుత్వంలో వీరిద్దరి పేరే ఎక్కువగా వినిపిస్తున్నది. ఆ నాయకులే ఫైర్ బ్రాండ్స్ అని పిలువబడే నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. నిన్న జరిగిన సమావేశంలో మునుగోడు కాన్స్టిట్యున్సీకి 200 కోట్లు మంజూరు చేసినారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సీఎం గారిని పొగడ్తలతో ముంచెత్తారు. ఎందుకు పలుసార్లు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు, అవసరాన్ని బట్టి విమర్శలు చేస్తారు, అవసరాన్ని బట్టి పొగడ్తలు చేస్తారు. ఎందుకు వీళ్ళిద్దరు అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏ విషయమైనా వాళ్ళు క్షుణ్ణంగా ఒక సమావేశాల్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే గడుస్తున్న నాయకులు వీళ్ళు. సో మొత్తానికి ఈ ఏదైతే మునుగోడు కాన్స్టిట్యున్సీకి 200 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే యనమల రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు శుభాకాంక్షలు, అభినందనలు ఆయనని ఆకాశానికి ఎత్తారు. సో మునుగోడు అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తీసుకురావాలని, మరిన్ని నిధుల కోసం నేను సీఎం గారి దగ్గరికి వెళ్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని అక్కడ ప్రజలకు ఆ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. చూడాలి రాజగోపాల్ రెడ్డి గారు ఇంకా ఎన్ని రోజులు సీఎం గారిని ఇట్లా ఆకాశానికి ఎత్తే ఆలోచన చేస్తారు, మళ్ళీ ఎప్పుడు విమర్శలు చేస్తారు. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి అంశాలు మాట్లాడుతున్నారు, ఎలాంటి అంశాలు చర్చిస్తుంటారు. సో చూడాలి ప్రజలు ఎలా తీసుకుంటారు. చూస్తున్నాను మీటింగ్ న్యూస్ శ్రీ ప్రసాద్.